హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తానికి వైరల్ అవుతున్నాయండి ఒక రెండు పెద్ద ఛానళ్ళు. వాళ్ళ గురించి నేను మాట్లాడేంత కెపాసిటీ నాకు లేదు. వాళ్ళ పెద్ద ఛానల్, వాళ్ళ గ్రోతింగ్ చాలా ఉంది, వాళ్ళకు వ్యూయర్స్ చాలా ఉన్నారు. అలాగే వాళ్ళకుండే వాళ్ళకు ఉందండి, కాదనను. కాకపోతే అంతగానో వైరల్ అవ్వాల్సిన విషయం అయితే కాదు. అవును, నాకైతే తెలియదండి. ఏదైనా మంచి అయినా చెడైనా భగవంతుడు అనేవాడు ఉంటాడు కదండి, ఆయన చూసుకుంటాడు కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదన్నా ఒక ఇష్యూ అయిందంటే సోషల్ మీడియాలో దాన్నే పదే 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 అన్ని ఛానల్స్లో చూపిస్తారండి. అంటే నాకు అంత అవగాహన లేదు దాని గురించి. కాకపోతే అంత అవసరమా? ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి వీడియోస్ వాళ్ళది, ఎవరి జీవన విధానం వాళ్ళదని వదిలేయాలి కదండి. మనకి ఎందుకండి? మన వీడియో లేదో, మన ఛానల్ లేదో మనం చూసుకుంటూ మనం ముందుకెళ్తే సరిపోతుంది కదా. అసలు నేను ఎవ్వరికి సపోర్ట్ చేయట్లేదండి. జరిగేదాన్ని గురించి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానంతే. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. నాకు వాళ్ళు కొత్తనే, నాకు మీరు కొత్తనే, అందరూ కొత్త వాళ్ళే. అటు కామెంట్ చేసేవాళ్ళు కొత్తనే, కామెంట్ అనుభవించే వాళ్ళు కొత్తనే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క టైంలో చాలా గ్రోతింగ్ వస్తుందండి. ఆ గ్రోతింగ్ అనేది భగవంతుడు మనకి ఇస్తాడు. ఆ గ్రోతింగ్ వెనుక కొంచెం డౌన్ కూడా మళ్ళీ ఇస్తాడండి ప్రతి ఒక్కళ్ళకి. మన లైఫ్లో మనం చూడండి, మన నిజ జీవితంలో మనకు ఒక్కొక్కసారి మస్తు ఎదుగుదల ఇస్తాడు, ఒక్కొక్కసారి చాలా కష్టాలు ఇస్తాడు, ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు ఇస్తాడు దేవుడు. అన్నిటినీ ఎదుర్కొని మనం ముందుకెళ్ళడమే ఒక జీవన విధానం కదండి. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా మనం ఎన్నో ఎదుర్కొంటామండి. మంచి చెడులు, అలాగే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, దాని వెనుక మళ్ళీ బాధ్యతలు, మళ్ళీ కష్టాలు, మళ్ళీ సుఖాలు. జీవితమే అది కదండి. ఇప్పుడు ఎవ్వరికి ఒకేలాగా లైఫ్ సాగిపోదండి. ఎందుకంటే సాగిపోతే అది భగవంతుడిని మనం ఎందుకు నమ్ముతాము? భగవంతుడు ఉన్నాడు అని మనం గుర్తిస్తాము అసలు? ఎప్పటికీ ఒకేలాగా హ్యాపీగా మన జీవన విధానం సాగిందనుకోండి, మనం భగవంతుని ఎట్టి పరిస్థితుల్లో గుర్తించలేమండి. అది మానవ సహజం. కాబట్టి మనం ఒక్కటి గుర్తించాలండి, ఎవరి జీవితాలు, ఎవరి లైఫ్ స్టైలు, ఎవరి కష్ట సుఖాలు వారివండి. మనం ఎవరమండి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళ జీవన విధానం గురించి వేలెత్తి చూపించేంత ఇది మనకు లేదండి. ఎందుకంటే మన స్ట్రగుల్స్ మనం పడాలి, మన సంతోషాలే మనమే అనుభవిస్తాము, అలాగే దాని వెనుక మన బాధ్యతలు మనమే అనుభవిస్తాము. అలా అంతే కదండి. ఎవ్వరికైనా దేవుడు ఉన్నాడు నమ్మే వాళ్ళ గురించి నేను చెప్పేది. కంపల్సరీ మంచి చెడు, కష్టం, సుఖం ఇవన్నీ ఉంటేనే జీవితం అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైము ఒక్కొక్కలాగా నడుస్తుందండి. వచ్చిన మంచి టైంలో కొంతమంది దాన్ని మంచిగా గ్రిప్ చేసుకొని సంపాదించుకుంటారు, డబ్బుల పరంగా నేను చెప్పేది. అలాగే గౌరవాన్ని సంపాదించుకుంటారు. అలాగే మంచి చెడులు కూడా చూసుకుంటారు అందరిది, చుట్టుపక్కల వాళ్ళది కూడా. అలాగే మన కష్టం వచ్చిందనుకోండి, మనం ఎంత మంచి చెడులు చూసినా చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని ఒక్కొక్క టైంలో వెలివేస్తారు. వెలివేసుడు మీన్స్ అబ్బో ఇప్పుడు మనం వాళ్ళ దరికి పోతే మనకే మీద పడుతుందో అనే తత్వం ఉన్న సొసైటీ అండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీ. అంటే ఒకప్పుడు మన ద్వారా వాళ్ళు మంచి తీసుకున్న వాళ్ళు కూడా మనకంటూ ఒక కష్టం వచ్చింది అన్న రోజున పక్కకు తొలుగుతారండి వాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళ మానవ సహజం, మానవ సహజం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకున్న బర్డెన్స్, వీళ్ళకున్న ఇబ్బందులు అన్నీ మనమే ఇక్కడ ఎదుర్కోవాల్సి వస్తుంది, మనమే ఇక్కడ దాంట్లో పాలు పంచుకోవాల్సి వస్తుంది. మనకు అవసరమా అని ఎంత దగ్గర వాళ్ళైనా కూడా ఒక మెట్టు దిగుతారు తప్ప ఎక్కడూ మనకు భుజం మీద చేయి వేయరండి. ప్రస్తుతం నాకు కూడా 50+ అండి ఏజు.
నేను కూడా అన్ని రకాలుగా అనుభవించి ఉన్నాను. మంచి చెడులు, బంధువులు, స్నేహితులు, నా అన్న వాళ్ళు, నేను ఎంతోమందిని చేరదీశాను, ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించాను. ఇవన్నీ కూడా మనకి ఏ టైంలో మనకు ఉపయోగపడాయి. మనకంటూ భగవంతుడే మనల్ని చూసుకోవాలి అంతే. ఎందుకంటే మన ద్వారా మంచి తీసుకున్న వాళ్ళు కూడా మన కష్టంలో మన దగ్గరికి రారు. అది మాత్రం నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మళ్ళీ మనం ఒక వెల్ సెటిల్ అయ్యి ఆ కష్టం నుంచి బయటపడి వెల్ సెటిల్ అయ్యి ఉంటాం చూడండి, అప్పుడు బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగా అప్పుడు మళ్ళీ మన చుట్టూ వస్తారండి. అది మన సొసైటీలో ఉన్న నైజం అండి. దాని గురించి మనము విమర్శించేది లేదు, ప్రశ్నించేది లేదు, ఒకరిని వేలెత్తి చూపించేది లేదు. ఓకే, మనకు అర్థమైతే చాలండి. మన అనుభవపూర్వకంగా మనకు అర్థమైతే చాలు. జనాలు మనం మంచి చేసి, మనం ఓపిక ఉండి, మన వాళ్ళకు శ్రమ ప్లస్ మన డబ్బులు మనం అన్నీ వెచ్చించి వాళ్ళని చూసుకున్న రోజులే మన చుట్టూ ఉంటారు. మనకంటూ ఒక కష్టం వచ్చిన రోజు మాత్రం మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు తప్పుకుంటారండి. అది మాత్రం 100% షూర్ అండి. ఎందుకంటే దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే అన్నీ అనుభవించి కూడా నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాళ్ళ గురించి మనం ఎలా బేరీ చేస్తామండి? సరే, జరగవచ్చు, మనిషి అన్న వాళ్ళు పొరపాటు చేస్తారు, జరుగుతాయి. అలాంటివి అనేది ఎవరికైనా జరుగుతాయి. సరే, అది ఏందో వాళ్ళ మనసుకు తెలవాలి, వాళ్ళ ఆత్మకు తెలవాలి. వాళ్ళు నమ్మే దేవుడే వాళ్ళకు తీర్పునిస్తాడు కావచ్చు. దాని గురించి మనము ఒకప్పుడు ఇంత అందలానికి ఎత్తించి వాళ్ళని, ఆ ఛానల్స్ వాళ్ళని, మళ్ళీ ఇప్పుడు మనమే అంత దిగదార్చి వాళ్ళ గురించి మాట్లాడమనే సబబు కాదండి. మనకు అవసరం లేదు సబ్జెక్ట్ అది. అదేదో వాళ్ళదేదో వాళ్ళు చూసుకుంటారు. పెద్ద పెద్ద గురువుగారులు వాళ్ళు వీళ్ళు అందరూ మాట్లాడుతున్నారంటే వాళ్ళకు ఒక అర్హత ఉంది. మనకి ఏం అర్హత ఉందండి వాళ్ళ గురించి మాట్లాడడానికి? నేను వాళ్ళు వీళ్ళని ఎవరికి నేను సపోర్ట్ చేయట్లేదండి. ఎవరైనా మన పక్కింటి వాళ్ళ గురించి అయినా మనం ఒకటి మాట్లాడేటప్పుడు మనకి ఏం అర్హత ఉంది వాళ్ళ గురించి మాట్లాడటానికి అని ఒక్కటి ఆలోచించాలండి. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి కష్టాలు సుఖాలు మంచి చెడులు వాళ్ళేయండి. వాళ్ళకు వదిలేయాలి అంతే. ఆ భగవంతుడే వాళ్ళకు ఒక తీర్పిస్తాడా, లేదా వాళ్ళ ద్వారా నష్టపోయిన వాళ్ళకు తీర్పిస్తాడంటే నష్టపోయిండ్రు అనుకుంటే వాళ్ళకి ఇస్తాడా? మనకు అవసరం లేని సబ్జెక్ట్ అది. మనం అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి మనం అన్నిట్లలో చేదూర్చి మన ఛానల్కు మనం ఎఫెక్ట్ తెచ్చుకోవద్దండి. నేను చెప్పేది అది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మనది నడిపించుకోవాలి. మనం ఇష్టమైతే చూడాలి, లేకపోతే వదిలేయాలి అంతే. ఇది నేను ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని ఉదాహరణ తీసుకొని మాట్లాడతానండి. అంటే నేను ఒక 10 రోజుల నుంచి చూస్తున్న వాటి గురించి నాకు అనిపించిన ఇది చెప్తున్నానండి. బాయ్.